ఐదేళ్లుగా పొగాకు గ్రేడింగ్ పాయింట్లలో మహిళలని అన్ని విధాలుగా మోసం చేసిన జగన్రెడ్డిని, అతడి ప్రభుత్వాన్ని సాగనంపే బాధ్యత గ్రామీణ మహిళలదే అన్నారు మాజీ మంత్రి, చిలకలూరుపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. నాసిరకం మద్యంతో 30,000 ఆడపడుల తాళిబొట్లు తెంచిన రాక్షస పాలనలో అత్యంత ప్రభావితమైనది మహిళలే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో 3.14 లక్షల కోట్ల రూపాయల ప్రజల కష్టార్జితాన్ని జలగలా పీల్చేసిన జగన్ మళ్లీ వస్తే జరిగే అనర్థాలు ఎవరి ఊహకు కూడా అందవని ఆయన హెచ్చరించారు. శుక్రవారం చిలకలూరుపేట పట్టణం, గణపవరం, పసుమర్రులో మండలనేని సుబ్బారావు ఆధ్వర్యంలో పొగాకు గ్రేడింగ్ పాయింట్లను ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. వాటిల్లో పనిచేస్తున్న మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దుర్మార్గాలు, వారికి జరిగిన అన్యాయాలను వివరించారు. మరి ముఖ్యంగా 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అనుసరిస్తోన్న మద్యం విధానం మహిళలకు ఎంత చేటు చేసిందో, వారి జీవితాల్ని ఎంత దుర్భరంగా మార్చిందో గుర్తుంచుకోవాలని సూచించారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. సముద్రకి గ్రౌండ్ ప్రెసిడెంట్ గ్రౌండ్ ప్రెసిడెంట్ కి మరి ఉండు ఎలక్షన్ అయిపోయిందా కానీ ఇక 15 రోజులు ఇక్కడే ఉండు.